ఫ్రీడమ్ అనేది వరం. కానీ హద్దులు దాటితే అది శాపంగా మారుతుంది. ఈ వీడియో మీకోసమైతే చివరి వరకు చూడండి. ఫ్రీడమ్ అనే పేరు వినగానే హ్యాపీగా ఉంటుంది కదా! ఈ ఫ్రీడమ్ వల్ల మనం హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నాం అంతే. కానీ ఏమి పోగొట్టుకున్నాం అనేది మర్చిపోతున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక సముద్రంలోని చేప నాకు ఫ్రీడమ్ కావాలి, నేను ఇలాగే ఉండాలా, నాకంటూ ఇంకో ప్రపంచమే లేదా, ఎంతకాలం నేను ఇలా ఉండాలి అంటూ నా ఫ్రీడమ్ నాకు కావాలి అంటూ నేను బయట తిరగాలి అనుకుంటూ అలా బయటకు వచ్చిందంట. ఆ సముద్రంలోని చేప బయటకు వస్తే ఏమవుతుంది అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. సో అది చనిపోవడమో లేదా ఏ గ్రద్దలో పక్షిలో చేతుకుపోవడమో జరుగుతుంది. సో అది బయటికి రాగానే గిల కొట్టుకొని, అమ్మో ఈ ఫ్రీడమ్ కంటే నా ప్రాణమే నాకు ఇంపార్టెంట్ అని మళ్ళీ సముద్రంలోకి దూకేసిందంట. మన జీవితం కూడా అంతే అండి. ఫ్రీడమ్ కావాలా అంటే ఖచ్చితంగా కావాలి. కానీ ఆ ఫ్రీడమ్కి కొన్ని లిమిట్స్ అనేది ఉండాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక గ్రద్ద ఎంత ఎత్తుకి ఎగురుతుందో, సో అదే విధంగా మనం కావచ్చు, లేదంటే మిగతా పక్షులు కావచ్చు. ఎగరగలవా? లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకు అంటే ఆ గ్రద్దకి ఆ ఫ్రీడమ్ అనేది దేవుడిచ్చాడు. వీటికి లిమిట్స్ ఉన్నాయి. సో ఎంతవరకు అనేది అంతవరకు మాత్రమే అవి ఎగరగలవు. ఆ లిమిట్స్ వరకే ఎగిరితేనే అవి సేఫ్గా ఉంటాయి. లేదు అని దాంతో పోల్చుకొని ఒక గ్రద్దతో ఎగురుతూనే ఉన్నాయనుకోండి, ఏమవుతుంది? కింద పడి చనిపోతుంది. సో మనం కూడా అంతే. మన ఫ్రీడమ్ మనకు కావాలి, కాదు అనట్లేదు. కానీ దానికంటూ ఒక లిమిట్స్ అనేది మనకు మనమే పెట్టుకోవాలి. ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని మన లిమిట్స్ దాటి మనం వెళితే ఇలాగే గిల్లగిల్ల కొట్టుకునే పరిస్థితి మేబీ మనకు కూడా రావచ్చు. ఫ్రీడమ్ అంటే ఎందుకు కావాలండి? ఒక్క మాటలో చెప్పాలంటే లేట్గా నిద్రలేయాలనా, లేదు అంటే ఫోన్ ఎక్కువ చూడాలా, లేదు అంటే క్వశ్చన్ ఎవరు నిన్ను చేయకూడదు అనా? సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం మనుషులకు దూరం అవుతాం, ఒంటరి వాళ్ళం అయిపోతాం. మనం హ్యాపీగా ఉన్నామని మనకు మనం అనుకుంటాం, కానీ అక్కడ మనకు హ్యాపీనెస్ అనేది ఉండదండి. ఎందుకంటే మనల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు మన గురించి ఆలోచించే కదా ఒక క్వశ్చన్ చేస్తారు. సో అలా చేసినప్పుడు వాళ్ళు మనకు ఉన్నట్టే. అలాంటి ఫ్రీడమ్ మనకు కావాలి. అంతేగాని ఎవరు నన్ను క్వశ్చన్ చేయకూడదు, ఎవరు నన్ను ఏమీ అనకూడదు అంటే మనం కూడా ఒంటరి వాళ్ళుగా మిగిలిపోవాల్సి వస్తుంది. ఫ్రీడమ్ తీసుకుందాం, కానీ అది లిమిట్స్లోనే తీసుకుందాం. అప్పుడే ఒక మన జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఏమంటారు? ఒక్కసారి ఆలోచిద్దాం. హద్దులు లేని ఫ్రీడమ్ మనల్ని దిగజార్చేలా చేస్తుంది. సో ఆలోచించి నిర్ణయాలు తీసుకుందాం. ఈ కథలో ఉన్నది నువ్వు, నేను, మనందరము ఉన్నాం. ఫ్రీడమ్ కోసం ప్రతి ఒక్కరూ ఫైట్ చేస్తూనే ఉంటారు. నాకు అది కావాలి, ఇది కావాలి, నేను ఇలా ఉండాలి, నాకు నచ్చినట్టే నేను ఉండాలి, ఎవరు చెప్పినట్టు నేను ఉండకూడదు. సో ఇలా చాలా అంటే చాలా మనం అనుకుంటూ ఉంటాం. ఓకే, ఎప్పుడు మన టార్గెట్స్ మనం రీచ్ అయ్యేంత వరకు మనం ఫ్రీడమ్ కావాలి. బయటికి వెళ్ళి జాబ్ చేయాలా, మనకు ఫ్రీడమ్ కావాలి. మనకు నచ్చింది తినాలా, మనకు ఫ్రీడమ్ కావాలి. అలా అని నచ్చిందని కడుపు నిండా తింటే ఏమవుతుంది? సో అలాగే ఉంటుంది. సో తప్ప రైటా అనేది తెలియదు, కానీ నాకు అనిపించింది అయితే మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ప్రేరణ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఫ్రీడమ్ తీసుకుందాం.
అది కూడా మన లిమిట్స్లో మనం ఉండేలాగే తీసుకుందాం. అప్పుడే మనకు మనం జీవించగలం, నలుగురితో బతకగలం, నలుగురితో కలిసి జీవించగలం. కావాల్సింది అదే కదా, నలుగురితో కలిసి మనం బతకాలి ఈ ప్రపంచంలో మనం ఉన్నంతకాలం. ఏమంటారు? కామెంట్ చేయండి.